వైసీపీలో దోపిడీ అరాచకాలు పెరిగాయని సినీ నటుడు పృథ్వీరాజ్ ఆరోపించారు. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. దొంగ కట్లు స్టిక్కర్లతో సినిమాకు మించి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మార్పు రాబోతుందన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ వల్ల మన ఆస్తిని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం వద్ద రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి హవా నడుస్తోందని, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈస్ట్తో పాటు పలు జిల్లాల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూటమికే బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు. ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది. ఒకప్పుడు 90% ఉండేది, ఇప్పుడు 100% దాటిపోయింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కేరింతలు, ఉల్లాసాలు. తెలుగుదేశం, బీజేపీ కలిసినటువంటి 144 మంది అభ్యర్థులను మనం గెలిపిస్తున్నాం. సో అంత సపోర్ట్ ఉంది. ఈసారి 2024లో అన్నదమ్ముల్లాగా 3 పార్టీలు చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. సో చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నిటినీ అధిగమించింది కూటమి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంది. శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, వైజాగ్ క్లీన్ స్వీప్, ఈస్ట్ వెస్ట్లో 1-2 సీట్లు గెలవమనండి. రాజకీయ సన్యాసం చేస్తాం మేము. అలాగే